హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సంతానం కోసం ఒక భర్త చేసిన విచిత్రమైన త్యాగం ఈ కథకు పునాది. తండ్రి కాలేని నపుంసకుడైన భర్త తన భార్యని సొంత తమ్ముడు పడక గదికి పంపిస్తే ఏమవుతుంది? ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు జీవితాల్లో జరిగిన ఊహించని విషాద మలుపు ఏంటి? ఒక బిడ్డ రాక కోసం ముగ్గురు పంచుకున్న ఆ అపవిత్ర బంధం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్లో జాన్ అనే రైతును చూపిస్తారు. అతను తన భార్య మాయతో కలిసి పొలంలో ఉన్న ఇంట్లో జీవిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళయి 7 సంవత్సరాలైనా సంతానం లేకపోవడంతో బాధపడుతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు పనిచేసుకుంటూ ఉండగా జాన్ తమ్ముడు డేవిడ్ వాళ్ళ దగ్గరకు వస్తాడు. డేవిడ్ని చూడగానే మాయ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని ప్రేమగా హత్తుకుంటుంది. జాన్ కూడా తన తమ్ముడిని చూసి చాలా సంతోషపడతాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల జానే తన తమ్ముడిని పెంచి పెద్ద చేశాడు. డేవిడ్ 5 ఏళ్ల తర్వాత చదువు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు జాన్ కుటుంబం చర్చికి వెళ్తారు. జాన్ ప్రతివారం చర్చికి వచ్చి దేవుడికి ప్రార్థన చేసి స్నేహితులను కలుస్తూ ఉంటాడు. ఆ రాత్రి ఇంట్లో ఉండగా గ్రామంలో ఒక బిడ్డ జన్మించిన వార్త విని మాయ చాలా బాధపడుతుంది. తను కూడా తల్లి కావాలని కోరుకుంటుంది. జాన్ తనకు తానుగా మాట్లాడుకునే అలవాటు ఉంది. అతను తనలో తానే మాట్లాడుకుంటూ మాయ తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ నేను ఆ కోరికను తీర్చలేకపోయాను. బహుశా నా తమ్ముడు డేవిడ్ ఈ ఇంట్లో బిడ్డను తీసుకురావడానికి నాకు సహాయం చేయగలడేమో అని అనుకుంటాడు. ఈ విషయం గురించి తన భార్యతో తన తమ్ముడితో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత రోజు ఉదయం ముగ్గురు పొలంలో పనిచేస్తూ ఉంటారు. మాయ గుర్రపు బండి నడుపుతూ ఉండగా డేవిడ్ వెనక నుంచి గింజలు వేస్తూ ఉంటాడు. జాన్ పనిచేసుకుంటూ ఉండగానే వాళ్ళిద్దరిని చూస్తూ మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకుంటాడు. రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉండగా జాన్ సంభాషణ మొదలు పెడతాడు. నాకు మాయకు పెళ్ళయి 7 ఏళ్లయింది. కానీ నేను మాయాని తల్లిని చేయలేకపోయాను అంటాడు. మాయ బాధపడొద్దని, సరైన సమయం వచ్చినప్పుడు అంతా మంచి జరుగుతుందని అతన్ని ఓదారుస్తుంది. జాన్ ఆమె మాట వినకుండా డేవిడ్ వైపు తిరిగి, ఇప్పుడు నువ్వే మాకు సహాయం చేయాలి. ఈ ఇంటికి ఒక బిడ్డ కావాలి. నువ్వే ఆ బిడ్డను తీసుకురావాలి అని చెప్తాడు. జాన్ మాట విని డేవిడ్ షాక్ అవుతాడు. నేను ఎప్పుడూ మాయను తప్పుడు దృష్టితో చూడలేదు. నువ్వు నన్ను ఆమెను తల్లిని చేయమని అడుగుతున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. జాన్ ఇది పాపమని నాకు తెలుసు. ఆ పాపాన్ని నేను నా నెత్తిన వేసుకుంటాను అని బతిమాలతాడు. డేవిడ్ అతన్ని పిచ్చివాడ్లా చూస్తాడు. డేవిడ్ ఒప్పుకోకపోవడంతో జాన్ మాయను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె కూడా అందుకు నిరాకరిస్తుంది. ఇద్దరు జాన్ మాటలకు బాధపడి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు తిరిగి పనిలో పడతారు. మాయ, డేవిడ్ రాత్రి జరిగిన విషయాన్ని మర్చిపోవాలని నిర్ణయించుకుంటారు. జాన్ బిడ్డ గురించి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని భావించి అతన్ని ఆ ఒత్తిడి నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల తర్వాత జాన్ 7 రోజుల పాటు నగరానికి వెళ్తాడు. పొలం పనుల కోసం ఒక ఎద్దుని కొనడానికి వెళ్ళుంటాడు. జాన్ వెళ్ళిన తర్వాత మాయా, డేవిడ్ ఇంటికి వచ్చి పనిచేసుకుంటూ ఉంటారు. డేవిడ్ ముఖం కడుక్కుంటూ ఉండగా మాయా దృష్టి అతని యవ్వనమైన శరీరంపై పడుతుంది. అతని వైపు ఆమె ఆకర్షితురాలవుతుంది. రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేసి తమ గదుల్లోకి నిద్రపోవడానికి వెళ్తారు. కొంతసేపటికి డేవిడ్ మాయా గదిలోకి వస్తాడు. నిద్ర పట్టడం లేదని, అందుకే ఆమె దగ్గరకు వచ్చానని చెప్తాడు. డేవిడ్ మాయా అందాన్ని పొగుడుతూ తన జుట్టు విప్పమని అడుగుతాడు. మాయ అతని మాట విని జుట్టు విప్పేస్తుంది. డేవిడ్, నా అన్నయ్య బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. అతను ఈ ఇంట్లో బిడ్డను కోరుకుంటున్నాడు. నేను అతని కోరికను ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్తాడు. మాయ కూడా తల్లి కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఆమె డేవిడ్ని ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత డేవిడ్ మాయతో దవిడిదివిడి చేస్తాడు. తర్వాత రోజు నుంచి ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తారు. ఈ కొత్త బంధానికి సమాజంలో స్థానం లేకపోయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. పగలు పొలంలో పనిచేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా ఒకరి దాహం ఒకరు తీర్చుకుంటూ ఉంటారు. రాత్రంతా వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు. కాబట్టి ప్రతి రాత్రి ఇంట్లో దవిడిదివిడి ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. కొద్ది రోజుల్లోనే డేవిడ్ మాయను తన భార్యగా భావించి ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. కొన్ని రోజుల తర్వాత జాన్ నగరం నుంచి తిరిగొస్తాడు. అతను ముందు డేవిడ్ను, తర్వాత మాయాను కలుస్తాడు. డేవిడ్ ఎద్దు గురించి అడిగితే జాన్ వర్షం కారణంగా దాన్ని స్టేషన్లో పెట్టానని, ఉదయాన్నే తీసుకువస్తానని చెప్తాడు. ఆ తర్వాత జాన్ తన గదిలోకి వచ్చినప్పుడు బెడ్ మీద ఒక విచిత్రమైన వాసన వస్తుంది. అది మాయ అతని తమ్ముడు డేవిడ్ చేసిన పని వల్ల జరుగుంటుంది. ఆ విషయం గుర్తించి జాన్ షాక్ అవుతాడు. మరుసటి రోజు జాన్ స్టేషన్ నుంచి ఎద్దును తీసుకొస్తాడు. అందరూ కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటారు. మాయ పనిచేస్తూ ఉండగా ఆమె ఆరోగ్యం పాడవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు ఇంటికి వస్తే మాయ పడుకుని ఉంటుంది. జాన్ అడగ్గా బహుశా నేను తల్లిని కాబోతున్నానేమోనని మాయ చెప్తుంది. జాన్ ఆ మాట విని చాలా సంతోషిస్తాడు.
మాయా డేవిడ్ దగ్గరయ్యేందుకే జాన్ 7 రోజుల పాటు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అతని ప్లాన్ ఇప్పుడు సక్సెస్ అయింది. కొద్దిసేపటి తర్వాత మాయా వంట చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. జాన్ పొలంలో ఉంటాడు. డేవిడ్ ఇంటికి వస్తే మాయా హడావిడిగా లోపలికి పారిపోతుంది. ఆమె డేవిడ్తో బిడ్డ గురించి మాట్లాడడానికి ఇష్టపడదు. డేవిడ్ ఆమెని పెళ్లి చేసుకుని నగరానికి తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఎందుకంటే ఆమె కడుపులో ఉన్నది అతని బిడ్డే. మాయా, నేను జాన్ని వదిలేసి రాలేను. నేను తల్లిని కావాలనుకున్నాను కాబట్టే నీకు దగ్గరయ్యాను. ఇప్పుడు నేను జాన్ను మోసం చేయలేను. అందుకే ఇప్పటినుంచి మన మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు అని డేవిడ్తో స్పష్టంగా చెప్తుంది. డేవిడ్ ఆమెపై కోపం చూపకుండా ఆమె మాటని అంగీకరిస్తాడు. ఆ రాత్రి మాయా జాన్కు తన కడుపులో ఉన్నది డేవిడ్ బిడ్డ అని చెప్తుంది. మాయా మాట విని జాన్ ఏమీ మాట్లాడు. అతను మౌనంగా ఉంటాడు. అతని మౌనం చూసి మాయా ఆశ్చర్యపోతుంది. మాయాకు అన్ని సంతోషాలు ఇవ్వాలనుకునే జాన్ ఈ త్యాగం చేశాడని ఆమెకు అర్థమైపోతుంది. తర్వాత రోజు ఇద్దరన్నదమ్ములు 3 నెలల కోసం పంట కోయడానికి వేరే గ్రామానికి వెళ్తారు. ఈ పనికి మంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బును మాయా బిడ్డ కోసం ఖర్చు చేయాలని ఇద్దరు అనుకుంటారు. జాన్ ఇంటికి దూరం కావడం వల్ల వాళ్ళిద్దరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మాయా జాన్కు ఉత్తరం రాస్తుంది. మరుసటి రోజు జాన్కి ఆ ఉత్తరం అందుతుంది. జాన్ ఆ ఉత్తరం గురించి డేవిడ్కు చెప్పినప్పుడు డేవిడ్ దాన్ని చదవాలని కోరుకుంటాడు. కానీ అది తన కోసం రాసిందని చెప్పి జాన్ డేవిడ్కు ఇవ్వడు. డేవిడ్ కోపంతో జాన్తో గొడవ పడతాడు. జాన్ కోపంలో అతన్ని కొట్టి తర్వాత కాసేపటికి సర్దుకుని ఉత్తరం ఇచ్చేస్తాడు. ఆ ఉత్తరంలో మాయా, జాన్ని నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు నా కోసం చేసిన ఈ త్యాగాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నిన్ను నా దగ్గర చూడాలని కోరుకుంటున్నాను అని రాసుంటుంది. మాయా ఉత్తరం చదివి డేవిడ్ ఏడవడం మొదలు పెడతాడు. జాన్ బిడ్డ కోసం ఈ త్యాగం చేశాడని డేవిడ్కి కూడా అర్థమవుతుంది. కొన్ని నెలల తర్వాత ఇద్దరన్నదమ్ములు ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతారు. డేవిడ్ నగరానికి వెళ్లాలనుకోవడంతో జాన్ అతన్ని అక్కడే వదిలేసి ఇంటికి బయలుదేరతాడు. సాయంత్రానికి జాన్ ఇంటికి చేరుకుంటాడు. జాన్ను చూసి మాయ చాలా సంతోషపడుతుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి. చలికాలం వస్తుంది. ఒకరోజు జాన్ ఇంటికి డేవిడ్ వస్తాడు. పండుగ జరుపుకోవడానికి వచ్చిన డేవిడ్ చాలా బహుమతులు కూడా తీసుకొని వస్తాడు. మాయాకి అప్పటికి 9వ నెల నడుస్తూ ఉంటుంది. మాయా, జాన్, డేవిడ్ తమతో కొన్ని నెలలు ఉంటే ముగ్గురు కలిసి బిడ్డను బాగా చూసుకోవచ్చని అనుకుంటారు. డేవిడ్ కూడా అందుకు అంగీకరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మాయాకు పురిటి నొప్పులు మొదలవుతాయి. కొద్దిసేపటికే ఆమె ఒక అమ్మాయికి జన్మనిస్తుంది. ఇద్దరన్నదమ్ములు బిడ్డను చూసి చాలా సంతోషపడతారు. జాన్ ఆ పాపకు లీసా అని పేరు పెడతాడు. మరుసటి రోజు ఉదయం మాయాకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ని తీసుకురావడానికి జాన్ ఒక్కడే బయలుదేరతాడు. ఆ రోజు భయంకరమైన మంచు తుఫాన్ వీస్తుంది. జాన్ ఆ తుఫాన్లో చిక్కుకుపోతాడు. చాలాసేపు జాన్ తిరిగి రాకపోవడంతో డేవిడ్కి ఆందోళన మొదలవుతుంది. తర్వాత రోజు జాన్ శవమై ఇంటి ముందు కనిపిస్తాడు. తుఫాన్లో చిక్కుకుని అతను చనిపోయి ఉంటాడు. విధి మాయకు బిడ్డనిచ్చినా బదులుగా ఆమె భర్తను దూరం చేస్తుంది. డేవిడ్ అప్పటికి కూడా మాయాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మాయ తన బిడ్డ లీసా మీదే దృష్టి మొత్తం పెట్టాలని నిర్ణయించుకుంటుంది. దాంతో డేవిడ్ ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మాయ కూతురు లీసా పెద్దదై యవ్వనంలోకి వస్తుంది. ఆమెకు ఒక ప్రియుడు కూడా ఉంటాడు. లీసా తన ప్రియుడికి తన తండ్రి, బాబాయ్ గురించి చెప్తుంది. లీసా చదువు కోసం నగరానికి వెళ్తుంది. వెళ్లే ముందు మాయాని, అక్కడ నాకు డేవిడ్ బాబాయ్ కనిపిస్తే నేనేం చెప్పాలి అని అడుగుతుంది. దానికి మాయ కళ్ళల్లో నీళ్లు నింపుకుని, నువ్వు డేవిడ్తో మేమిద్దరం నిన్ను చాలా ప్రేమిస్తున్నామని చెప్పు అంటుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.